Good morning, students. Welcome to MT's classroom, Maharani College, Peddapuram. క్లస్టర్ A1 సంబంధించి పొలిమరైజేషన్ అండ్ ఇట్ టెక్నిక్స్ అనే లెసన్ అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇది యూనిట్ 2 అన్నమాట. దీనిలో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో పొలిమరైజేషన్ టెక్నిక్స్ 4 టైప్స్ ఉంటాయని, అందులో ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి బల్క్ పొలిమరైజేషన్ టెక్నిక్ అని చెప్పడం జరిగింది. ఇక రెండో పొలిమరైజేషన్ టెక్నిక్స్ గురించి ఈరోజు చూద్దాం. అంటే మనం పొలిమరైజేషన్ టెక్నిక్స్ అనేవి మెయిన్గా 2 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. అందులో హోమోజీనియస్, రెండోది ఏమో హెట్రోజీనియస్ అని చెప్పాం. హోమోజీనియస్లో ఫర్దర్గా మళ్ళీ 2 టైప్స్, హెట్రోజీనియస్లో మళ్ళీ 2 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో హోమోజీనియస్లో ఉండే ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి బల్క్ పొలిమరైజేషన్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అందులో రెండవది ఈరోజు చూద్దాం. హోమోజీనియస్ పొలిమరైజేషన్ టెక్నిక్లో రెండో టెక్నిక్ వచ్చేసి సొల్యూషన్ పొలిమరైజేషన్. దీన్ని తెలుగులో ద్రావణి పొలిమరీకరణ పద్ధతి అంటాం. ఇది మెథడ్ అనేది ఈ మెథడ్ని ఏ విధంగా ఉపయోగించి మనం ఒక పాలిమర్ని ప్రిపేర్ చేస్తామో చూద్దాం. ఇన్ సొల్యూషన్ పొలిమరైజేషన్ ద మోనోమర్, catalyst or initiator are dissolved in the selected liquid solvent. అంటే సొల్యూషన్ పొలిమరైజేషన్కి ఒక లిక్విడ్ సాల్వెంట్ని తీసుకోవాలి. ఆ లిక్విడ్ సాల్వెంట్ తీసుకొని దానిలో మనం ఏదైతే పాలిమర్ని పొందాలనుకుంటున్నామో దానికి సంబంధించిన మోనోమర్లని, అలాగే ఇనిషియేటర్ లేదా కెటలిస్ట్ని దానిలో డిజాల్వ్ చేయాలి. మనం ఏదైతే ఒక లిక్విడ్ సాల్వెంట్ తీసుకున్నామో ఆ లిక్విడ్ సాల్వెంట్లో మనం ఏం చేస్తామంటే ముందుగా మోనోమర్లని అలాగే కెటలిస్ట్ లేదా ఇనిషియేటర్లను తీసుకొని అందులో కరిగించాలి. అంటే ఏం చేస్తామమ్మా, ద్రావణి పొలిమరీకరణ విధానంలో అంటే తగిన ద్రావణంలో మోనోమర్లు మరియు చర్య ప్రారంభకారిని కరిగించాలన్నమాట. తర్వాత ఏమంటున్నాడు చూడండి. The solution is heated in a reactor fitted with a stirrer under constant agitation. Heat is removed from reaction zone and the temperature is controlled by means of water jacket. చూడండి అది ఏం చెప్తున్నాడు, ఆ విధంగా కరిగించిన ద్రావణాన్ని ఒక రియాక్టర్లో వేడి చేస్తూ బాగా గిలకరించాలట. తర్వాత కొంత సమయం తర్వాత ఏం చేయడం, వేడి చేయడం ఆపేసి వాటర్ బాత్ ద్వారా ఏం చేయాలి, చల్లార్చాలట. ఏం చేయాలమ్మా, వాటర్ బాత్ ద్వారా చల్లార్చాలి. ఆ వాటర్ బాత్ని వాటర్ జాకెట్ అని కూడా అంటాం. ఓకేనా. ఆ విధంగా చల్లార్చడం ద్వారా ఏమవుతుందంటే మనకి పాలిమర్ ఏర్పడుతుందట. ఇన్ దిస్ మెథడ్ పాలిమర్ హ్యావింగ్ లో మాలిక్యులర్ వెయిట్ అండ్ మోర్ యూనిఫామ్ ఇన్ స్ట్రక్చర్ ఈజ్ అబ్టైన్డ్. ఇన్ దిస్ కేస్ చైన్ గ్రోత్ ఈజ్ ఈజీలీ టెర్మినేషన్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్. అది ఏమంటున్నాడు చూడండి, ఈ విధానంలో ఏర్పడిన పాలిమర్ అనేది తక్కువ అనుభారాన్ని కలిగి ఉంటుందట. అలాగే యూనిఫామ్ స్ట్రక్చర్ అంటే ఏంటమ్మా, ఏకరీతి నిర్మాణం కలిగి ఉంటుందట. ఏం కలిగి ఉంటుంది, ఏకరీతి నిర్మాణాన్ని కూడా కలిగి ఉంటుంది. అయితే ఈ విధానంలో టెర్మినేషన్ అనేది చాలా వేగంగా జరుగుతుందంటున్నాడు. ఎందుకట, దీనిలో మనం ఒక సాల్వెంట్ యూజ్ చేస్తున్నాం. ఆ సాల్వెంట్ యొక్క మాలిక్యూల్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయన్నమాట. ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా ఏమవుతుందంటే చైన్ టెర్మినేషన్ అనేది చాలా స్పీడ్గా జరగడం చూస్తాం. అదవుతుందా. అయితే ఈ విధానంలో మనం ఎటువంటి పాలిమర్లను పొందుతామంటే
దిస్ టెక్నిక్ ఆఫ్ పొలిమరైజేషన్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ వార్నిష్ అండ్ అడెసివ్. అంటే వార్నిష్లు మరియు అడెసివ్ అంటే జిగుర్లు గమ్ములు అంటాం కదా, ఇలాంటి పాలిమర్లను పొందడానికి ఈ టెక్నిక్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. సెకండ్ పాయింట్ చూడండి, దిస్ టెక్నిక్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ ది కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ పాన్. పాన్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, పాలిఎక్రైలో నైట్రైల్. పాలిఎక్రైలో నైట్రైల్ లేదా పాలివినైల్ సైనైడ్ అనే దాన్ని ఏమంటామా పాన్ అన్నామని చెప్పుకున్నాం కదా. ఈ పాన్ అనే దాన్ని మనం కమర్షియల్గా చాలా ఎక్కువ పరిమాణంలో పొందడానికి ఎక్కువగా యూజ్ చేసే మెథడ్ ఏంటంటే ఈ సొల్యూషన్ పొలిమరైజేషన్ని మనం యూజ్ చేసి పాన్ అనే దాన్ని ప్రిపేర్ చేస్తాం. అలాగే ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ వినైల్ ఎసిటిలీన్. వినైల్ ఎసిటిలీన్ అనే దాన్ని కూడా ఈ సొల్యూషన్ పొలిమరీకరణ విధానం ద్వారానే మనం పొందవచ్చు అనమాట. అంటే దీనికి అంటే ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నారు చూడండి అమ్మా, ఈ విధానంలో వార్నిష్లు మరియు జిగుర్లు వంటి పాలిమర్లు తయారు చేస్తారు. అలాగే పారిశ్రామికంగా పాలిఎక్రైలో నైట్రేట్ని తయారు చేయడానికి కూడా ఈ ద్రావణి పొలిమరీకరణాన్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా వినైల్ ఎసిటిలీన్ అనే పాలిమర్ను కూడా తయారు చేయడానికి మనం ఏం ఉపయోగిస్తున్నామమ్మా, ద్రావణి పొలిమరీకరణ పద్ధతిని ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ ఈ విధానం యొక్క ఫీచర్స్ లేదా లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. అందులో ఫస్ట్ వన్ చూడండి, ఇట్ ఈజ్ జనరల్లీ ఏ హోమోజీనియస్ సిస్టమ్. సెకండ్ పాయింట్, విస్కాసిటీ ఆఫ్ ది మీడియం ఇంక్రీజెస్ అట్ ఏ స్లోయర్ రేట్, suitable for free radical as ionic polymerization. Proper mass transfer can be maintained even at high conversion. అంటే ఈ యొక్క ఫీచర్స్ని చూస్తే కనుక అక్కడ ఏమంటున్నాడమ్మా, ఫస్ట్ ఫీచర్ చూడండి, ఇట్ ఈజ్ జనరల్లీ హోమోజీనియస్ సిస్టమ్. ఇది సజాతీయ పొలిమరీకరణ విధానం. ఏంటమ్మా ఇది ఏంటమ్మా, సజాతీయ పొలిమరీకరణ విధానం అనమాట. రెండో పాయింట్ చూడండి, viscosity of the medium increases at a slower rate. అంటే ఈ విధానంలో చర్యా మిశ్రమం యొక్క స్నిగ్ధత అనేది చాలా నెమ్మదిగా పెరుగుతుందన్నమాట. చర్యా మిశ్రమం యొక్క స్నిగ్ధత అనేది ఏ విధంగా పెరుగుతుందమ్మా, చాలా నెమ్మదిగా పెరగడం జరుగుతుంది. అలాగే ఇది ఎటువంటి పొలిమరీకరణానికి సూటబుల్ అని చెప్తున్నాడు, సూటబుల్ ఫర్ ఫ్రీ రాడికల్ అండ్ అయానిక్ పొలిమరైజేషన్. అంటే స్వేచ్ఛా ప్రాతిపదికలు మరియు అయానిక పొలిమరీకరణ పద్ధతులు ఏవైతే జరుగుతాయో, ఏ పాలిమర్లలో జరుగుతాయో ఆ పొలిమరీకరణాన్ని మనం ఆ పాలిమర్లను పొందడానికి సూటబుల్, అంటే ఈ విధానం అనేది దానికి పనిచేస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ పాయింట్ చూడండి, ప్రాపర్ మాస్ ట్రాన్స్ఫర్ కెన్ బి మెయింటైన్డ్ ఈవెన్ ఎట్ హై కన్వర్షన్. అంటే అధిక ఉష్ణోగ్రత వద్ద కూడా ఈ చర్య అనేది సరైన విధానంలో జరుగుతుందన్నమాట. సరైన విధానంలో అధిక ఉష్ణోగ్రత వద్ద కూడా ఈ చర్య అనేది ఎలా జరుగుతుందమ్మా, సరైన విధానంలో జరుగుతుంది. నెక్స్ట్ దీని యొక్క అడ్వాంటేజెస్, అంటే ఈ విధానం యొక్క అడ్వాంటేజెస్ కనుక చూస్తే అందులో ఫస్ట్ వన్ ఏంటంటున్నాడు, దిస్ టెక్నిక్ కెన్ బి యూజ్డ్ వేర్ ద పాలిమర్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ ఇట్స్ సొల్యూషన్ ఫామ్. This technique can be used where the polymer is employed in solution form. Example, varnish adhesive. అంటే అది ఏమంటున్నాడమ్మా, మనకు ద్రావణ రూపంలో మనం పాలిమర్ను పొందాలంటే ఈ పద్ధతిని మనం ఉపయోగించి మనం ఎటువంటి పాలిమర్లు పొందొచ్చు అంటున్నాడు, వార్నిష్ అలాగే అడెసివ్స్ని. అంటే అడెసివ్స్ అంటే ఏంటమ్మా, జిగురులు లేదా గమ్ములు అన్నాం కదా, వార్నిష్లు మరియు అడెసివ్ లాంటి వాటిని పొందడానికి ఈ పద్ధతిని మనం ఉపయోగించాలి. అలాగే సెకండ్ పాయింట్ చూడండి, ఇట్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ వెన్ ఓన్లీ మోనోమర్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ దిస్ సాల్వెంట్, ద పాలిమర్ ఈజ్ ప్రిసిపిటేటెడ్ యాజ్ స్లోలీ. చూడండి, ఇట్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ వెన్ ఓన్లీ మోనోమర్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ దిస్ సాల్వెంట్, ద పాలిమర్ ఈజ్ ప్రిసిపిటేటెడ్ యాజ్ స్లోలీ. అది ఏమంటున్నాడమ్మా, ఈ విధానంలో కేవలం మోనోమర్ మాత్రమే ద్రావణిలో కరుగుతుందట. ఏర్పడిన పాలిమర్ మాత్రమే అవుతుంది, నెమ్మదిగా అవక్షేప రూపంలో మారుతుందన్నమాట. అర్థమవుతుందా? అందువల్ల మనం ఏం చేయొచ్చు, ఆ అవక్షేపాన్ని ఈజీగా మనం బయటికి తీసేసి మనకు కావలసిన పాలిమర్ని పొందవచ్చు అనమాట.
ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ ఈ విధానానికి ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి? ఈ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ప్రొడక్షన్ ఆఫ్ ఓన్లీ లో మాలిక్యులర్ వెయిట్ పాలిమర్స్. ఈ విధానంలో తక్కువ అణుభారం కలిగిన పాలిమర్లను మాత్రమే తయారు చేయగలుగుతాం. ఈ విధానం ద్వారా తక్కువ అణుభారం కలిగిన పాలిమర్లను మాత్రమే తయారు చేయొచ్చట. సెకండ్ పాయింట్, ద పాలిమర్ ఫామ్ ఈజ్ ఆల్వేస్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ది సొల్యూషన్ ఎయిదర్ బై ఎవాపరేషన్ ఆర్ బై ప్రెసిపిటేషన్. అంటే ఏమంటున్నాడమ్మా, ఈ విధానంలో ఏర్పడిన పాలిమర్ ఎల్లప్పుడూ ద్రావణితో కలిసి ఉంటుంది, కాబట్టి దీనిని బాష్పీకరణం లేదా అవక్షేపణం ద్వారా లేదా వడపోత ద్వారా వేరు చేయాలి. అలా వేరు చేసి మనం ఏం చేయొచ్చు అనమాట, ఈ విధానంలో మనం ఆ పాలిమర్ని పొందవచ్చు. ఓకేనా? ఇది సొల్యూషన్ పొలిమరైజేషన్ గురించి. ఇక మనం చెప్పుకుంటే మెథడ్స్ వచ్చేసి, అంటే ఇప్పటి వరకు చెప్పుకున్న దాంట్లో 2 మెథడ్స్ చెప్పుకున్నాం. ఈ 2 మెథడ్స్ ఏంటంటే మనకి హోమోజీనియస్ టెక్నిక్స్ అనమాట. నెక్స్ట్ 2 మెథడ్స్ చూసుకుంటే కనుక హెట్రోజీనియస్ సిస్టమ్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ 2 ఏంటమ్మా, హెట్రోజీనియస్ టెక్నిక్స్. ఆ రెండిట్లో హెట్రోజీనియస్ టెక్నిక్స్లో చూస్తే కనుక ఫస్ట్ వన్ ఏంటి, ఎమల్సన్ పొలిమరైజేషన్. హెట్రోజీనియస్లో ఫస్ట్ వన్ ఏంటి, ఎమల్సన్ పొలిమరైజేషన్. అంటే ఎమల్సన్ పొలిమరీకరణం గురించి చూద్దాం. అయితే ఇన్ దిస్ టెక్నిక్ ఆఫ్ పొలిమరైజేషన్ ద మోనోమర్స్ ఆర్ డిస్పెర్స్డ్ యాజ్ ఫైన్ డ్రాప్లెట్స్ ఇన్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ దెన్ ఎమల్సిఫైడ్ బై ది ఎడిషన్ ఆఫ్ అన్ ఎమల్సిఫైర్. ఈ ఎమల్సిఫైర్ దెన్ ఏ వాటర్ సాల్యుబుల్ ఆర్ మోనోమర్ సాల్యుబుల్ ఇనిషియేటర్ ఈజ్ యాడెడ్. చూడండి అది ఏం చెప్తున్నాడు, ఈ ఎమల్సన్ పొలిమరైజేషన్ టెక్నిక్లో చూస్తే కనుక ఈ ప్రాసెస్లో మనం మోనోమర్స్ని ఏం చేయాలట, ఫైన్ డ్రాప్లెట్స్, చాలా చిన్న చిన్న తుంపర్ల రూపంలో ఏం చేస్తామంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ మీద డిస్పర్స్ చేయాలి. అంటే విక్షేపక యానకం అంటాం కదా, ఈ విక్షేపక యానకం పై మీద ఏం చేయాలంట మనం మనం ఏదైతే మోనోమర్ తీసుకున్నామో దాన్ని చిన్న చిన్న తుంపల రూపంలో దాని అంతటికి పడేలాగా చేయాలి. ఈ విధంగా చేస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఎమల్సీకరణం జరుగుతుంది. అయితే ఈ ఎమల్సీకరణం జరగడానికి మనం కొన్ని కారకాలను కలపాలంటున్నాడు. ఆ ఎమల్సీకరణ కారకాలని, అదే ఎమల్సిఫైర్ అంటున్నాడు కదమ్మా, ఏదైతే మనం కలుపుతున్నామో దాన్ని ఎమల్సీకరణ కారకం అంటాము. ఈ ఎమల్సీకరణ కారకంగా సోప్స్ లేదా డిటర్జెంట్స్ని వాడడం జరుగుతుంది. అలాగే ఇనిషియేటర్గా మనం ఏం వాడుతున్నాం చూడండి, ఇక్కడ వాటర్ సాల్యుబుల్ లేదా మోనోమర్ సాల్యుబుల్. అంటే ఇక్కడ మనం తీసుకునేవేంటి, 2 తీసుకుంటున్నాం. ఒకటేంటి మోనోమర్ తీసుకుంటున్నాము, రెండోది ఏంటమ్మా విక్షేపక యానకం లేదా దాన్ని ఏమంటున్నాం డిస్పర్స్డ్ మీడియం అంటున్నాం కదా, డిస్పర్స్డ్ మీడియం కింద వాటర్ని తీసుకుంటున్నాం. అందువల్ల మనం కలిపే ఇనిషియేటర్ అనేది ఎలా ఉండాలట, ఎయిదర్ వాటర్ సాల్యుబుల్ ఆర్ మోనోమర్ సాల్యుబుల్. మనం తీసుకునే మోనోమర్లో కరిగే విధంగా కానీ లేదంటే మనం తీసుకున్న వాటర్లో కరిగే విధంగా ఉండేదాన్ని కానీ మనం ఇనిషియేటర్గా వాడాలి. అయితే జనరల్గా మనం ఏం చేస్తామంటే ఇనిషియేటర్గా వాడడానికి ఏం వాడతామట, జనరల్లీ పెర్సల్ఫేట్స్ ఆర్ యూజ్డ్ విచ్ గివ్స్ SO4 - అయాన్స్. అంటే మనం ఇనిషియేటర్గా ఎక్కువగా ఏంటి వాడతామంటే పెర్సల్ఫేట్స్ని వాడతాం. ఈ పెర్సల్ఫేట్స్ అనేవి ఏమి ఇస్తాయట, SO4 అయాన్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ అయాన్స్ వచ్చినాయి కదా, ఈ అయాన్స్ ఏం చేస్తాయట, మనం తీసుకున్న మోనోమర్తో ఇంటరాక్ట్ అయ్యి ఎమల్సన్ ఏం చేస్తాయి, ఎమల్సన్ని ఫామ్ చేస్తాయి. ఎమల్సన్ ఫామ్ చేయడం ద్వారా పొలిమరీకరణం అనేది జరుగుతుంది. ఎమల్సన్ ఫామ్ చేయడం ద్వారా ఏమవుతుందమ్మా, పొలిమరీకరణం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఏమవుతుందంటే పాలిమర్ అనేది ఏర్పడుతుంది. ఈ ఏర్పడిన పాలిమర్ని మనం ఏ విధంగా మనం సంగ్రహించవచ్చట, దాన్ని వాషింగ్ అలాగే డ్రైయింగ్, ముందు వాష్ చేసి తర్వాత డ్రై చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ విధంగా ఎమల్సన్ పాలిమర్ని మనం పొందడం జరుగుతుంది. అయితే ఈ విధానంలో ఎటువంటి
పాలిమర్లను మనం పొందొచ్చు. ఎటువంటి పాలిమర్లు పొందొచ్చట? దిస్ టెక్నిక్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ వినైల్ పాలిమర్స్ లైక్ పీవీసీ, పీవీఏ. అంటే వినైల్ పాలిమర్స్ని ఈ విధానంలో మనం తయారు చేయొచ్చు అంటున్నాడు. వాటికి ఉదాహరణగా పీవీసీని, పీవీఏని మనం చెప్పొచ్చు అనమాట. అలాగే మోనోమర్స్ సచ్ యాజ్ బ్యూటాడైన్, క్లోరోఫిన్, ఎక్రోలైట్స్, మిథైల్ ఎక్రిలేట్స్ ఆర్ ఆల్సో పొలిమరైజ్డ్ ఇన్ దిస్ టెక్నిక్. ఈ విధానంలో మనం బ్యూటాడైన్స్ని, క్లోరోఫిన్స్ని, ఎక్రలేట్స్ని, మిథైల్ ఎక్రలేట్స్ని కూడా మనం ఏం చేయొచ్చు, ఈ విధానంలో మనం తయారు చేయవచ్చు. అయితే దీని యొక్క ఫీచర్స్ లేదా లక్షణాలు చూస్తే కనుక జనరల్లీ ఇట్ ఈజ్ హెటరోజీనియస్ సిస్టమ్. ఇదేంటమ్మా? విజాతీయ పొలిమరీకరణ పద్ధతి. విస్కాసిటీ ఆఫ్ ది మీడియం రిమైన్స్ కాన్స్టెంట్ డ్యూరింగ్ ది ప్రాసెస్. అంటే మనం తీసుకున్న మీడియం అనేది ఏంటి? వాటర్ మీడియంగా తీసుకుంటున్నాం కనుక ఈ మీడియం యొక్క విస్కాసిటీ అనేది ఈ ప్రాసెస్ మొత్తం పూర్తయ్యే వరకు కూడా ఒకే విధంగా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట. అంటే విస్కాసిటీ అనేది పెరగడం కానీ తగ్గడం కానీ జరగదు. అలాగే హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ వెరీ ఎఫిషియెంట్. హీట్ ట్రాన్స్ఫర్ అనేది కూడా చాలా బాగా జరుగుతుందన్నమాట. అలాగే షార్టర్ డ్యూరేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ వెరీ హై కన్వర్షన్. అంటే చాలా ఎక్కువ మోనోమర్లను ఉపయోగించి పాలిమర్ పొందడానికి తక్కువ టైంలో, అంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ పాలిమర్ని మనం పొందడానికి ఈ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అదే చెప్పారు చూడండి, షార్టర్ డ్యూరేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ వెరీ హై కన్వర్షన్. అలాగే నెక్స్ట్ పాయింట్, వెరీ హై మాలిక్యులర్ వెయిట్ పాలిమర్ కెన్ బి ప్రిపేర్డ్. అంటే ఎక్కువ అణుభారం కలిగిన పాలిమర్లను పొందడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తాం. అలాగే ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫ్రీ రాడికల్ అండ్ కండెన్సేషన్ పొలిమరైజేషన్. ఈ ప్రాసెస్ అనే దాన్ని దేనిలో యూజ్ చేయొచ్చు? ఫ్రీ రాడికల్ లేదా కండెన్సేషన్ పొలిమరైజేషన్లో ఉపయోగించవచ్చు అనమాట. అంటే స్వేచ్ఛ ప్రాతిపదికల పొలిమరీకరణ విధానము లేదా సంఘనన పొలిమరీకరణ విధానాల్లో ద్వారా మనకి ఏ పాలిమర్లు అయితే మనం తయారు చేస్తామో వాటిని ఈ పద్ధతిలో తయారు చేయొచ్చు అనమాట. ఇట్ ఈజ్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇండస్ట్రియల్ టెక్నిక్ ఫర్ పొలిమరైజేషన్. అంటే ఇండస్ట్రియల్ పరంగా ఇండస్ట్రీల్లో పాలిమర్ని పొందే విధానంలో ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎమల్సన్ కెన్ బి డైరెక్ట్లీ యూజ్డ్ ఫర్ పెయింట్స్ అండ్ అడేసివ్. అంటే ఈ విధంగా మనం పొందిన పాలిమర్ ఏదైతే ఉందో దాన్ని పెయింట్స్లోను అలాగే అడేసివ్గాను డైరెక్ట్గా యూజ్ చేసేయచ్చు అనమాట మనం ఈ విధానం ద్వారా వచ్చిన దాన్ని. ఇక అడ్వాంటేజెస్ చూస్తే కనుక ఇన్ దిస్ టెంపరేచర్ కంట్రోల్ ఈజ్ వెరీ ఈజీ. అంటే ఇక్కడ మనం ఈ విధానంలో ఉష్ణోగ్రతను చాలా సులభంగా నియంత్రించవచ్చు అనమాట. హై రేట్ ఆఫ్ ప్రాసెస్. అంటే ఇక్కడ మనం ఎంతైతే మోనోమర్ తీసుకున్నామో అంతా కూడా మనకేమవుతుందంటే పాలిమర్ కింద కన్వర్ట్ అవుతుందన్నమాట. అదవుతుందా? అలాగే హోమోజీనియస్ ప్రొడక్ట్ ఈజ్ ఫార్మ్డ్. అంటే ఏంటమ్మా? సజాతీయ ఉత్పన్నం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ పద్ధతిలో మనకి ఏమవుతుందమ్మా? సజాతీయ ఉత్పన్నం అనేది కూడా ఏర్పడడం జరుగుతుందట. అలాగే లో కాస్ట్ ఆఫ్ డిస్పర్షన్ మీడియం. చూడండి, ఇందాక డిస్పర్షన్ మీడియంగా మనం ఏం ఉపయోగిస్తున్నాం ఉన్నాం? వాటర్. అంటే విక్షేపక యానకంగా మనం వాటర్ను ఉపయోగిస్తున్నాం కనుక ఇక్కడ వాటర్ అనేది చాలా తక్కువ ఖర్చు కలిగి ఉంటుంది. అందువల్ల ఇక్కడ డిస్పర్షన్ మీడియం కింద యూజ్ చేసేది అనేది లో కాస్ట్ అనేది కలిగి ఉంటుందని చెప్తున్నాడు. అలాగే వాటర్ అనేది కూడా ఏంటి? నాన్ ఇంఫ్లేమబిలిటీ. ఇది ఏంటమ్మా? మండే స్వభావాన్ని కలిగి ఉండేది కాదనమాట. ఈ వాటర్ అనేది ఏంటమ్మా? మండే స్వభావం కలిగి ఉండదు. అలాగే ఇట్ ఓవర్కమ్స్ ది డిసడ్వాంటేజ్ ఆఫ్ బల్క్ అండ్ సొల్యూషన్ పొలిమరైజేషన్. ముందు మనం చెప్పుకున్న హోమోజీనియస్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అందులో రెండు రకాలు చెప్పుకున్నాం. బల్క్ పొలిమరైజేషన్ టెక్నిక్ ఒకటి, సొల్యూషన్ పొలిమరైజేషన్ టెక్నిక్ ఒకటి. ఆ రెండాటిల్లో ఏవైతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయో వాటిని మనం అధిగమించి మనకి కావలసిన విధంగా ఈ విధానంలో మనం పాలిమర్ని పొందవచ్చు అన్నమాట. అయితే ఇంకా దీనికి కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఆ డిసడ్వాంటేజ్ ఏంటబ్బా? ఇన్ దిస్ ద పాలిమర్ క్వాలిటీ ఈజ్ వెరీ పూర్. చూడండి, ఈ విధానంలో మనం తయారు చేసిన పాలిమర్ అనేది చాలా పూర్ అనమాట. అంటే క్వాలిటీ అనేది ఎలా ఉంటుందన్నమాట? చాలా తక్కువ క్వాలిటీని కలిగి ఉంటుంది. క్వాలిటీ అనేది చూస్తే గనక ఈ విధానంలో తయారైన పాలిమర్ది చాలా తక్కువగా ఉంటుందట.
అది ఒక డిసడ్వాంటేజ్ అనమాట ఇందులో. అర్థమవుతుందా? ఇది ఏంటమ్మా మనకి హెట్రోజీనియస్ టెక్నిక్స్లో ఉన్న ఫస్ట్ టెక్నిక్, అంటే ఎమల్సన్ పొలిమరీకరణ పద్ధతి అనమాట. ఓకేనా? ఇక ఇందులో ఈ పొలిమరైజేషన్ టెక్నిక్స్లో లాస్ట్ టెక్నిక్ వచ్చేసి సస్పెన్షన్ పొలిమరైజేషన్. ఈ సస్పెన్షన్ పొలిమరైజేషన్ని బీడ్ పొలిమరైజేషన్ అని కూడా అంటాం అనమాట. అంటే హెట్రోజీనియస్ పొలిమరైజేషన్ టెక్నిక్స్లో సెకండ్ వన్ ఏంటమ్మా? సస్పెన్షన్ పొలిమరైజేషన్. దీన్నే వేరే పేరేంటి? బీడ్ పొలిమరైజేషన్ అని కూడా అంటారు. అదవుతుందా? అయితే ఇన్ దిస్ టెక్నిక్ ద ఇనిషియేటర్ యూజ్డ్ ఆర్ ఇన్సాల్వ్డ్ ఇన్ వాటర్ బట్ సాల్వ్డ్ ఇన్ మోనోమర్. దిస్ టెక్నిక్ వాజ్ డెవలప్డ్ విత్ ఏ వ్యూ టు ఇంప్రూవ్ అండ్ సింప్లిఫై ది ఎమల్సన్ పొలిమరైజేషన్ టెక్నిక్. చూడండి అమ్మా, ఏమంటున్నాడు? సస్పెన్షన్ పొలిమరీకరణ విధానాన్ని ఏమని పిలుస్తాడని చెప్తున్నాడు. ఇంకోటి ముత్యపు పొలిమరీకరణ పద్ధతి అంటాం. ఏంటమ్మా? ముత్యపు పొలిమరీకరణ అంటే పెర్ల్ పొలిమరీకరణ పద్ధతి. దాన్ని బీడ్ అన్నాం కదా, పెర్ల్ అన్న బీడ్ అన్న ఒకటే. ముత్యపు పొలిమరీకరణ పద్ధతి అని కూడా అంటారట.